15 రోజుల పాటు యూరోప్ పర్యటనకు వెళ్లడానికి సిబిఐ కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్న జగన్ కోర్టుకిచ్చిన వివరాల్లో తన ఫోన్ నెంబరు ఇవ్వకుండా దొంగ ఫోన్ నెంబర్ ఇచ్చి యూరోప్ వెళ్లారు. న్యాయస్థానానికి సమర్పించిన వివరాల ప్రకారం జగన్ ఇచ్చిన ఫోన్ నెంబరు వేరే వారిదని సిబిఐ పరిశీలనలో తేలింది. వెంటనే అధికారులు ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. బెయిల్ నిబంధనలను జగన్ ఉల్లంఘించారు కాబట్టి అతని పర్యటనకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలంటూ మెమో దాఖలు చేశారు. సిబిఐ దాఖలు చేసిన మెమోపై న్యాయమూర్తి ఈ రోజు విచారణ చేపట్టి కేసును 22వ తేదీకి వాయిదా వేశారు. ఈ తరహా కోర్టు ఉల్లంఘనలు జగన్కు కొత్తేం కాదు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2022లో మే నెలలో దావోస్ పర్యటనకు అనుమతి తీసుకుని లండన్ వెళ్లి అక్కడ 15 గంటలు ఆగారు. ఇంధనం నింపుకోవడానికి 15 గంటలు అవసరమా అని అప్పట్లోనే పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమయ్యాయి. తిరిగి 2024 మే నెలలో కూడా లండన్ వెళ్లడానికి అనుమతి తీసుకుని ఆమ్స్టర్డామ్లో దిగారు. గతంలోనే ఇంత స్పష్టంగా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలినప్పటికీ సిబిఐ ఎటువంటి విచారణ చేయకపోవడం ఇప్పటికీ విశేషం. ఇప్పుడు దొంగ ఫోన్ నంబర్ ఇచ్చినంత మాత్రాన కోర్టు చేసేదేమీ ఉండదని, మనం మాట్లాడుకోవడం వరకే పనికొస్తుందని నెటిజన్లు వెటకారం చేస్తున్నారు. అవినీతిని అరికట్టి కరడుగట్టిన నేరస్తులకు సింహస్వప్నంలా నిలవాల్సిన సిబిఐ, ఈడీ లాంటి సంస్థల పుణ్యమా అని జగన్ 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్నాడు. గత 7 సంవత్సరాలుగా విచారణకు కూడా హాజరవడం లేదు. వ్యవస్థలే ఇలా వదిలేయడంతో జగన్ రెడ్డి లాంటి ఆర్థిక నేరస్తుడు ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. అందుకేనేమో బహుశా ఇవన్నీ గ్రహించిన చంద్రబాబు లిక్కర్ స్కామ్పై రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సిట్టు వేశారే కానీ సిబిఐ, ఈడీ లాంటి గొప్ప సంస్థలకు అప్పజెప్పలేదు.